అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒకసారి హెచ్ఎల్డి డయాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇప్పటివరకు ఏదైతే ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నామో దాన్ని నేను ఒక డయాగ్రామ్ రూపంలో క్రియేట్ చేశాను. సో మనకేంటంటే మాటల కంటే పిక్చర్స్ అయితే బాగా గుర్తుంటాయి, అందుకని ఇది చేయడం జరిగింది. మీరు ఏం నోట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మీకు నేను ఇస్తాను. సో జస్ట్ లిజన్ టు మీ, అంతే. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఇది అనమాట. ఓకేనా? సో మనకి రెండు రోల్స్ అనుకున్నాం, ఒకటి అడ్మిన్, ఒకటి యూజర్ ఇన్ ది సెన్స్ సైట్ సూపర్వైజర్ అనమాట. సో అడ్మిన్ కానీ లాగిన్ అయితే ఆయనకి అన్ని యాక్సెస్లో ఉంటాయి. ఓకేనా? ఫుల్ యాక్సెస్ అనేది ఉంటుంది, అన్ని ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయగలుగుతాడు, వర్కర్స్ని, మెటీరియల్స్ బై చేయడం అని. నేను అలాగే సూపర్వైజర్ లాగిన్ అయితే కొన్ని లిమిటెడ్ యాక్సెస్ అనేది ఉంటుంది, అది మనం మాట్లాడుకున్నాం. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే మొబైల్ అప్లికేషన్ కానీ వెబ్ అప్లికేషన్ కానీ మనం వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం కదా, అందులోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత దే విల్ రిక్వెస్ట్ ఫర్ ఫస్ట్ లాగిన్ అవ్వడం అంటే ఏంటి, ఈమెయిల్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా, ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తారు. ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తే ఆ ఏపీఐ రిక్వెస్ట్ అనేది మనకి తెలుసుకున్నట్లయితే మనకి ఏపీఐ గేట్వేకి వస్తుంది అనమాట. సో ఏపీఐ గేట్వేకి కాగ్నిటివ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇంకా కాగ్నిటివ్ ఏం చేస్తుంది అంటే మనం పంపించిన దాన్ని జేడబ్ల్యూటీ ద్వారా కానీ మన అథెంటికేషను, ఓకేనా, యూజర్ మేనేజ్మెంట్ మొత్తం చూసుకుంటుంది. సో ఈ కాగ్నిటివ్ అనేది అలౌ చేసిన తర్వాత ఏపీఐ గేట్వేలో ఏంటంటే ఇక్కడ చూడండి, ఏపీఐ గేట్వే మనకి ఇక్కడ ఒక రౌటింగ్ ఏజెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుందని చూడండి, దీనికి తగ్గిన రౌట్స్ ప్రకారం దాని పర్టికులర్ ల్యాండా ఫంక్షన్కి ఇది రౌట్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆత్ అనేది ఉంది కదా, ఇది అనమాట మన లాగిన్ హ్యాండ్లర్, ఈ ల్యాండా ఫంక్షన్కి వెళ్తుంది. అలాగే ప్రాజెక్ట్స్ అనే రౌట్, మనము ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఏపీఎస్ని కాల్ చేసి ప్రాజెక్ట్ సంబంధించిన ఆపరేషన్ చేస్తే దానికి సంబంధించిన ల్యాండా ఫంక్షన్కి వెళ్తుంది. అలాగే వర్కర్స్, ఓకేనా, అలాగే ప్రోగ్రెస్, మెటీరియల్, అలాగా ఏ ల్యాండా ఫంక్షన్కి అయితే మనం కాల్ చేయాలనుకుంటున్నామో, పర్టికులర్ మనకి ఇక్కడ ల్యాండా ఫంక్షన్ గురించి తెలియదు కదా, ఏ మాడ్యూల్కి అయితే మనం కాల్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ ల్యాండా ఫంక్షన్ని ఏపీఐ గేట్వే అనేది రౌటర్స్ ద్వారా చూజ్ చేసుకుని దాన్ని ఇన్వోక్ చేస్తుంది. అలాగే ఈ ల్యాండా ఫంక్షన్స్ వచ్చి బ్యాక్ ఎండ్లో మనకి డైనమోడీబీకి కనెక్ట్ అయి ఉంటాయి, అలాగే మనకి S3 స్టోరేజ్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనకి హెచ్ఎల్డి అనేది ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు వచ్చిన రిప్లైస్ అన్నీ కూడా మళ్ళీ ఏపీఐ గేట్వే ద్వారానే మనకి రిప్లై వస్తుంది. ఆ రిప్లై అనేది మళ్ళీ ఇక్కడ వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది. ఇది మెయిన్ హై లెవెల్ పిక్చర్ అనమాట. దీని గురించి ఒక్కొక్క కాంపోనెంట్ ఏం చేస్తుంది అనేది నేను స్పెసిఫిక్గా ఇందులో రాసి ఉంచాను. ఓకేనా, యూ జస్ట్ గో త్రూ ఇట్. ఓకే, దీని గురించి మరీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక గ్లాన్స్ అనమాట, మనము ఏం చేస్తున్నాము, ఎక్కడెక్కడ ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏంటి సంగతి అని తెలుసుకోవడానికి. ఓకేనా, నెక్స్ట్ వీడియో నుంచి ఏంటంటే మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఒక్కొక్కటి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.